హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం రామాయణం ట్రైలర్ అనేది మనకు 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిందండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. అలాగే ఆ మూవీ గురించి కూడా చిన్నగా డిస్కస్ చేసుకుందాం అండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు జై శ్రీరామ్ అండి. ఇక రామాయణం మీకు తెలిసిందండి. రామాయణం స్టోరీ చాలా సినిమాలు వచ్చినాయి. రామాయణం స్టోరీ మీద కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అయినాయి, ఇక కొన్ని ఫ్లాప్స్ అయినాయి అండి. ఇక దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లాప్స్ గురించి మేబీ కొన్ని విఎఫ్ఎక్స్ వల్ల ఫ్లాప్ అయి ఉండొచ్చు, చూపించే విధానం కరెక్ట్గా చూపించకుండా ఫ్లాప్ అయి ఉండొచ్చు. ఇక అది పక్కన పెట్టుకుంటే రామాయణం అండి. ఈ మూవీ వచ్చేసి మనకి 4000 crores బడ్జెట్ అండి. చాలా పెద్ద కాస్టింగ్ ఉందండి మూవీలో. రణబీర్ కపూర్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్, యష్, నితీష్ తివారీ డైరెక్టర్ అండి. ఇక ఈ ట్రైలర్ అయితే మీరు చూడడం జరిగి ఉంటుందని చాలామంది చేసి ట్రైలర్ చూసుకుంటారు. ఒక 4 minutes పైన ట్రైలర్ వచ్చిందండి. వేరే లెవెల్ ట్రైలర్ అండి. ఓపెనింగే మనకి రావణాసుని నుంచి చూపిస్తారండి. నిజంగా నేను ఇట్లా రావణాసుని సపోర్ట్ చేస్తున్నాను కాదండి, కానీ యష్ అయితే ఎక్సలెంట్ సెట్ అయిందండి. నిజంగా యష్ే రావణాసుడు అనుకుంటా అనే విధంగా సెట్ అయిందండి. ఆయన చెప్పే ప్రతి డైలాగు, ఆయన యాక్షన్, ఆయన ఎక్స్ప్రెషన్కి నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయండి. నేను నిజంగా చెప్తున్నా, కాంట్రవర్సీ అవ్వకపోని అండి. నెంబర్ ఆఫ్ అంటే మ్యాక్సిమం యష్ను చూడడానికి చాలామంది వస్తానైతే నాకు అనిపిస్తుందండి. నేనంటే క్యారెక్టరైజేషన్ పరంగా చెప్తున్నాను, ఒక ఏమంటారు క్యారెక్టర్ పరంగా అని చెప్తున్నానండి. యష్ క్యారెక్టర్ అంత బాగుంది, అంత వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు నేను చెప్తున్నాను. ఇక రాముడు క్యారెక్టర్ అల్టిమేట్ అండి, అది వేరే లెవెల్. దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రణబీర్ కపూర్ కూడా దాంట్లో చింపి పడేసిందండి యాక్టింగ్లో. ఇక ట్రైలర్ పరంగా నేను చూసి చెప్తున్నాను. ఇక బ్లైండ్ సీన్ ఒకటి ఉంటుంది, బ్లైండ్ మనం కట్టుకుంటారు, అదైతే వేరే లెవెల్ ఉందండి. ఎంతమంది గమనించారు లేదా కానీ పరశురామ్ గ్లిమ్స్ కూడా మనకి లోపల వదిలినారు. చిన్నగా పరశురామ్ది ఇట్లా ఒక కత్తి లాంటి బాణం లాంటిది రామునికి వంగి కూర్చుని ఇస్తారు మోకాల మీద. అదైతే వేరే లెవెల్ ఉందో చాలామంది గమనించి ఉండరు అని అనుకుంటున్నాను నేను. అది పరశురామ్ అని చెప్పి అది పరశురాముడి అండి. ఇక లిటరలీ ఈ మూవీ ఒక రికార్డ్ కొడుతుంది అంటే చెప్తున్నా కదా నేను. ఈ మూవీ ఓవరాల్గా 59,000 స్క్రీన్స్తో రిలీజ్ అవుతుందంటండి వరల్డ్ వైడ్లో. నేను పక్కన మీకు స్క్రీన్ షాట్ పెడతాను. అవతారు 54,000, ఎండ్ గేమ్ 40,000 అనుకుంటండి స్క్రీన్స్ ఓవరాల్గా మనకి వరల్డ్ వైడ్గా వచ్చింది. ఈ మూవీ హయ్యెస్ట్ అంటే ఇప్పటివరకు రికార్డు 59,000 స్క్రీన్స్ అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్గా ఇంపాక్ట్ కొడదామని చూస్తున్నారో. స్టోరీ పరంగా చూస్తే మనకు తెలిసిన స్టోరీ అండి. ఇక డైరెక్టర్ అయితే పిన్ టు పిన్ అండి, డీటెయిల్డ్గా ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఆలోచించి, అంత బడ్జెట్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఆలోచించే చేసి ఉంటారండి. విఎఫ్ఎక్స్ పరంగా చూసినా అంతా చాలా బాగా అనిపించింది. ట్రైలర్లో అయితే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగానే అనిపించింది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే రణబీర్ కపూర్ వేరే లెవెల్ చేసిన, సాయి పల్లవి అయితే లిటరల్లీ అండి లీనం అయిపోయింది అన్నట్టయితే అనిపిస్తుంది ట్రైలర్లో. అచ్చా సీత అంటే సాయి పల్లవేనా అన్న రకంగా యాక్టింగ్ అయితే ఉందండి. ట్రైలర్లో చూస్తుంటే నాకు అర్థమైపోతుంది. డైలాగ్ కూడా చాలా బాగా డెలివరీ చేయడము అదంతా బాగా అనిపించింది. న్యాచురల్గా డెలివరీ చేయడం డైలాగ్స్ అన్నట్టు బాగా అనిపించిందండి. ఇక యష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక రణబీర్ కపూర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇక చాలామంది హనుమంతుడిని రివీల్ చేయలేదు, ఓన్లీ బ్యాక్ వీడియో ఒకటే చూపిస్తారంటారు. మెల్లగా రిలీజ్ చేస్తారేమో, లేదంటే డైరెక్ట్ సస్పెన్స్ టైప్గా రిలీజ్ చేస్తారేమో, మనకు అదైతే ఫర్దర్గా తెలియదు. ఇక ఈ మూవీ అయితే కొడితే పక్క రికార్డుల మీద రికార్డులు కొట్టిద్దండి. 59,000 స్క్రీన్లు అంటే అంత ఈజీ కాదండి. అంత పెద్ద వరల్డ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిన అవతార్కే 54,000 స్క్రీన్లు వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి. దీనికి 5,000 స్క్రీన్లు ఎక్కువ అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ కొడితే హయ్యెస్ట్ కలెక్షన్ ఇన్ ద వరల్డ్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ మూవీ. ఇక చాలా దేశాల్లో రామాయణాన్ని ఆదరిస్తారు. నిజంగా చాలా దేశాలు ఆదరిస్తారంటే ఇక మన దేశంలో ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చూద్దాం. విఎఫ్ఎక్స్ మన ట్రైలర్ పరంగా బాగుంది, మూవీ పరంగా దెబ్బతీయకపోతే చాలండి. ఎందుకంటే స్టోరీ ఎంత బాగున్నా, స్క్రీన్ ప్లే ఎంత రాసుకున్నా,
డైలాగ్స్ ఎంత రాసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగున్నా అండి, మూవీకి విఎఫ్ఎక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. విఎఫ్ఎక్స్ ఉండకపోతే మూవీ పక్కా దెబ్బతీస్తుందండి. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయి. ఈ మూవీ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ November 6th, ఇండియాలో November 8th అంటున్నారండి. ఎందుకంటే సంథింగ్ ఏదో బ్రహ్మముహూర్తం అలాంటివి ఏవో మాట్లాడుతున్నారు. November 8th రిలీజ్ అవ్వచ్చు దివాళీ November 8th ఉంది. ఇంటర్నేషనల్ 2 days ముందే రిలీజ్ అవుతుంది అంటున్నారండి మూవీ. చూద్దాం ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి మూవీ గురించి, అలాంటి ప్రతి ఒక్కటి మన ఛానల్లో పెడతానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ చూసామంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.